మూగజీవాలలో మంచితనానికి అమ్మతనానికి గుర్తు ఏది అంటే గోమాత పేరే చెప్తారు. అందుకే చిన్నప్పుడు మనకు ఆవు పులి కథ చెప్పి ఆవు గొప్పతనం ఎంతటిదో ఆడిన మాట తప్పకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలిసేటట్టు పాఠాలు చెప్పిండ్రు. అందుకే గోమాతకు మొక్కుతారు, అమ్మ తిరగ ఒలుస్తారు. ఇంతకీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇందుకు. అమ్మను మించిన దైవం ఉన్నదా అని కాదు, ఆవును మించిన దేవత ఉన్నదా అని వాడుకునేటట్టు చేస్తుంది ఈ గోమాత. తన కడుపున పుట్టకున్న బుజ్జి మేక పిల్లకు తల్లయి కడుపు నిండా పాలిస్తున్నది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని చిట్టి పొట్టి మేక పిల్ల పాలు తాగుతుంటే ఆవు అట్లనే చూస్తుంది. మరి ఇట్లా ఈ ఒక్కసారి జరిగిందో ఎప్పటికి ఇట్లనే తాగుతున్నదో తెలియదు గాని ఈ తెల్ల మచ్చట మేక పిల్ల పుట్టినాక తల్లి కాలం చేసిందట. అందుకే ఆవునే తన తల్లి అనుకొని పాలు తాగేటట్టు అధికారం నాకున్నది అన్నట్టు ఏం జంకు లేకుండా తాగుతున్నది. ఆ గోమాత కూడా మేక పిల్లలకు తల్లి లేదని తెలిసినట్టు జాలి చూపెడుతున్నట్టు చూస్తున్నది. ఇక్కడి వరకు ఓకే గాని పక్కకున్న దూడ మాత్రం కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నది. నా తల్లి పాలు తాగుతున్నది, దీనికి ఎక్కడిది అధికారం అన్నట్టు చూస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరుగుతుంది. ఆవు పొదుగు అందకున్న ఎగిరెగిరి పాలు తాగుతున్న మేక పిల్లను చూసిన పబ్లిక్ మనుషులకు తప్ప జంతువులకు కులం మతం లేదు. అవి చూడుండ్రి ఎంత మంచిగా ప్రేమను పంచుకున్నాయో. వీటిని చూసైనా మనుషులు కులం మతం అని చంపుకునుడు, రక్తాలు చూసుకున్నాడు బందీ చేసే బుద్ధి సంపాదించుకుంటారు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ మేక ఆవు దూడల బంధం చూసినాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లలో రాయుండ్రి. మంచి కామెంట్ కు మేము లైక్ కొడతాం. బండి భగీరథ మీద పోక్సో కేసేసే ముచ్చట కాంచి పరారీలున్నా పట్టించి అరెస్ట్ చేసేదాకా అటెన్క కేసు ఎట్లెట్లా నడుస్తుంది ఏం కథ అనేదాకా అన్ని వరుస పెట్టి అరుచుకుంటా ఎప్పటికప్పుడు ఫాలో అయ్యకుంటా పబ్లిక్ కూడా చెప్తుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అగో అదే ఫ్లోలా ఇవాళ కూడా ఇట్లా బండి సంజయ్ ను మంత్రి సీతక్క నడుచుకుండి ఇట్లా. బండి భగీరథ పోక్సో కేసు ముచ్చట అందరు మర్చిపోయారు అనుకుంటారేమో. ఒకవేళ వేరే ముచ్చట్లలో పడి జనాలు మర్చిపోయినట్టు అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం యాద్ చేస్తేందుకు ఇగో ఇట్లా పబ్లిక్ ముంగటికి వస్తూనే ఉన్నాడు. కేసు ఏ తీరులో ముంగటి పోతున్నది, ఏ ముచ్చట్ల వెనక ముందు అవుతుర్రు అని అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడుకుంటా 20 ఏళ్లలో నాకు ఏనాడు జ్వరం రాలేదు, కానీ మన హైదరాబాద్ పాలు తాగితే జ్వరం వచ్చిందని అనుకొచ్చిన మాటలకు కండ్లు తిరిగే కౌంటర్ వేసింది. ఇట్లా సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 12వ తారీఖు నాడు జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగే జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు కానీ అయ్యో బండి సార్ ఇప్పట్లో ఏం మాట్లాడా కానీ కార్పాటలో కంటెంట్ అవుతుంది పోర్రి. ఇక ఇదే ఫ్లోలో మంత్రి సీతక్క తీరు మీద కూడా మండిపడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేడం మంచిగా రీల్స్ చేస్తుందటగా అని అనుకుంటా. మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. ఇగో ఇట్లా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే పోక్సో కేసు మీద గానీ బాధితురాలైన మైనర్ బుజ్జికి గానీ చేయవలసిన అన్యాయం చేస్తలేరని గానీ అనిపిస్తే రప్పున రంగంలో దిగి అయితే ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఎక్సెల్ అరుచుకోనో సర్కార్కు జరంతా వణుకు పుట్టిస్తూనే ఉన్నాడు పోరి.